ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకు టెఫ్లాన్ షీట్. ఈ టెఫ్లాన్ షీట్ అనేది ఇలా మొత్తము చూస్తున్నట్టయితే మొత్తం మనకు గరుగులు పట్టేసి ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇది. సో ఈ టెఫ్లాన్ షీట్ని మనము ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలి? ఇప్పుడు కొత్త టెఫ్లాన్ షీట్ ఉంది మన దగ్గర ఒకటి. ఇప్పుడు మన దగ్గర ఒక కొత్త టెఫ్లాన్ షీట్ ఇక్కడ ఉన్నది. సో ఈ టెఫ్లాన్ షీట్ మనం ఇప్పుడు దీనికి చేంజ్ చేద్దాం. ఈ విధంగా చేంజ్ చేయాల్సి వస్తుంది. చూస్తుండండి. ఫస్ట్ ఈ టెఫ్లాన్ షీట్ చేంజ్ చేయాలంటే మనం ఈ టూ సైడ్లో ఉన్నది, ఈ సైడ్ ఒక సైడ్ మీరు స్లోగా దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా తర్వాత ఈ టెఫ్లాన్ షీట్ని స్లోగా బయటికి ఈ విధంగా తీసేయండి. తర్వాత ఇక్కడ వెనకాల చూడండి, మొత్తం ఒకసారి దీన్ని మనం క్లీన్ చేద్దాం. దీన్ని ఈ టెఫ్లాన్ షీట్ వెనకాల ఉన్నది ఫిల్మ్. ఇది ఏమవుతుంది, ఇదేంటంటే ఫిలిం అంటే ఇది హీటింగ్ ల్యాంప్ అని. ఇప్పుడు టెఫ్లాన్ షీట్ని మనం ఏ విధంగా అయితే తీసామో, ఓకేనా, ఆ విధంగా దీన్ని లోపలికి మనం ఇలాగ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఈ టెఫ్లాన్ షీట్ని క్లోజ్ చేసినాక దీనిపైన ఈ విధంగా క్యాప్ మనం తీసాము, అదేవిధంగా క్యాప్ని ఇలా క్లోజ్ చేయండి. తర్వాత మనకి ప్రెషర్ రోలర్ ఉంది కదండి, ఈ ప్రెషర్ రోలర్ని డ్యామేజ్ అయింది. ఇక్కడ చూడండి, మీరు కనిపిస్తున్నది డ్యామేజ్ అవ్వడం వల్ల. సో దీన్ని మనము కొత్త ప్రెషర్ రోలర్కి మనం దీన్ని ఏ విధంగా మనం దీన్ని మార్చుకోవాలి. ఈ కొత్త ప్రెషర్ రోలర్ నా దగ్గర ఉన్నది. ఈ కొత్త ప్రెషర్ రోలర్ని మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర ఈ పాత ప్రెషర్ రోలర్ ఉంది. ఈ ప్రెషర్ రోలర్కి ఉన్న గేర్ ఏ విధంగా తీయాలి మనం. సో ఈ విధంగా ఈ ప్రెషర్ రోలర్కి ఉన్న గేర్ స్లోగా ఇలా తీసేసి దీన్ని బయటికి తీసేసి మనము కొత్త ప్రెషర్ రోలర్ని ఈ విధంగా మనము ఈ విధంగా ఉంది కదా, చూడండి, ఈ విధంగా దీన్ని ఇక్కడ మనం దీన్ని ఇలా కూర్చోబెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కూర్చోబెట్టిన ప్రెషర్ రోలర్ని సో ఇలాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ రోలర్ని మనం ఇలాగా కూర్చోబెట్టాలి. తర్వాత ఈ ప్రెషర్ రోలర్ పైన మనం టెఫ్లాన్ షీట్ని సో ఈ విధంగా చూడండి, ఈ బ్లాక్ కలర్ ఉన్న దగ్గర ఇది ఉంటుంది. సో ఈ విధంగా ఇలాగా ఒక టెఫ్లాన్ షీట్ని మనం ఈ విధంగా ఇలా కూర్చోబెట్టి కూర్చోబెట్టాక మనం ఈ ప్రెషర్ రోలర్ పైన ఈ లాక్స్ ఇలా కూర్చోబెట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా విధంగా మనము ఈ ప్రెషర్ రోలర్ టెఫ్లాన్ షీట్ ఇలా కూర్చోబెట్టినాక ఈ యొక్క లాక్స్ని ఫస్ట్ ఇది పెట్టేసి ఇది లాక్ ఇలా కూర్చోబెట్టేస్తాం ఫ్రెండ్. ఓకే, తర్వాత వెనకకి తిప్పేసి ఒక నోస్ ప్లేట్ తోటి మనం దీన్ని ఇలా ఇక్కడ లాక్ చేసాం. ఓకే, అదేవిధంగా ఇంకో సైడ్ మరో సైడ్ కూడా ఈ విధంగా ఇలా కొట్టి మనం లోకడ కూర్చోబెట్టేసి దీనిపైన
ఈ విధంగా కూర్చోబెట్టేసి ఇక్కడ కూడా మనం నోస్ ప్యాడ్ తోటి దీనికి ఇలాగా లాగేసి ఇలా పెడదాం. సో చూసారు కదా ఈ ప్రెషర్ హోల్డర్ ఎలాగో మనకు ఫిక్స్ అయింది. ప్రెషర్ హోల్డర్ అండ్ టెఫ్లాన్ స్లీవ్ మనం రొటేట్ చేసిన తర్వాత ఈ క్యాప్ని మనము ఈ విధంగా ఇలాగ కూర్చోపెట్టేసి ఈ లాక్స్ ద్వారా ఇలా కూర్చోపెట్టేసి తర్వాత వీటి పైన స్క్రూని ఇలాగ టైట్ చేయండి. సో అనదర్ సైడ్ ఇలాగ టైట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రెషర్ రోలర్ ఫ్యూజర్ స్టేషన్ యొక్క ప్రెషర్ రోలర్ మరియు టెఫ్లాన్ షీట్ ఎలాగో మీకు ఫిక్స్ చేయాలో ఇప్పుడు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్యూజర్ స్టేషన్ని మన ప్రింటర్లో ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నా చూడండి. క్యాప్ని ఇలా కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత ప్రింటర్ యొక్క వైరింగ్ మనం ఏ విధంగా తీసామవుతుంది అదేవిధంగా దీన్ని మనం వైరింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం టోనర్ డిటెక్టింగ్ ఇది సెన్సార్. ఇది టోనర్ మనము ప్రింట్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఈ కనెక్షన్ మనము పెట్టలేదనుకోండి, ఇది మన పేపర్ మీద ప్రింట్ అనేది రాదు. ఇది కంపల్సరీగా ఈ రెడ్ కేబుల్ ఉంది కదండి, ఈ కేబుల్ కంపల్సరీ ఇక్కడ కనెక్ట్ ఉండాలి. సో ఈ విధంగా మనము కంప్లీట్గా ఈ ప్రింటర్ యొక్క వైరింగ్ ఇలాగా చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం కంప్లీట్గా ఈ యొక్క ప్రింటర్ యొక్క వైరింగ్ ఇలా చేసుకోవాలి.